సభా సరస్వతికి నమస్కరిస్తూ ఇక్కడికి విచ్చేసిన ఈనాటి ముఖ్య అతిథి అజాతశత్రువు దాదాపు ఒక 4-5 తరాల రాజకీయాలను తను అవసాన పట్టి ఈరోజు కూడా అప్డేటెడ్ పొలిటీషియన్గా ఈరోజు కూడా ఒక పొలిటీషియన్ అంటే ఎలా ఉండాలి, ఎలాంటి భాష, ఎలాంటి చతురత, ఎలాంటి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉండాలి, ఎలాంటి ప్రజానాయకుడిగా ఎదగాలి అని అనుకుంటే మనకు కనపడేటువంటి అతి తక్కువ మందిలో పైన ఉన్నటువంటి వ్యక్తి, నాకు చాలా ఇష్టమైనటువంటి నాయకుడు, ఒక అన్నలాగా ట్రీట్ చేసే ఒక గొప్ప మేధావి అండ్ ప్రజానాయకుడు తుమ్మల నాగేశ్వరరావు గారికి స్వాగతం, సుస్వాగతం సార్. అలాగే నాకు చిరకాల మిత్రుడు, మేము రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం, రకరకాల విషయాల మీద చర్చించుకుంటాం. తెర మీద చూసే నటన ఆ పర్టికులర్ పాత్రకు మాత్రమే పరిమితం అయిపోతే ఒక మనిషిని అంటే తనతో పాటు కూర్చుని ఏదో ఒక చర్చలో కూర్చున్నప్పుడు ఆ మనిషి లోపల ఉన్నటువంటి అంతర్గతంగా తన లోపల ఉన్నటువంటి ఆ తపన, విషయ పరిజ్ఞానం, విషయ విశ్లేషణ ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువ మంది నటుల్లో ఈ రోజులలో చాలా ఆర్టిఫిషియల్గా వచ్చి ఏదో ఒకటి చెప్పామా పోయామా ఏదో నటించడంలా కాకుండా పాత్రలో అలాగా అంటే ఈ పాత్ర ఇతను కాకుండా ఇంకెవరు చేస్తే కుదరదు అనుకునేటువంటి ఒక గొప్ప దీక్షాదత్తతో ఉన్నటువంటి నటుడు నా మిత్రులు రావు రమేష్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. తను నిజం చెప్పాలంటే వేరే సిటీలో బయట తను షూటింగ్లో ఉన్నారు. ఒకరోజు బ్రేక్ దొరికినప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్ళాలంటే కష్టమైనా కూడా తను కష్టంగా ఈ రోజున మళ్ళీ బయలుదేరి వచ్చి కొంచెము పర్మిషన్ తీసుకొని డైరెక్టర్ వాళ్ళ దగ్గర అడగాలని చెప్పిన వాళ్ళు తను ఎలా మేనేజ్ చేసుకున్నారో తెలియదు. తన్నే ఫోన్ చేసి మరి లేదు నేను వస్తున్నానని చెప్పినప్పుడు దట్ ఈస్ ద బ్యూటీ అండ్ దట్ ఈస్ యూనో ఒక వ్యక్తిత్వానికి ఎంతకంటే గొప్పగా మనం చెప్పలేము. స్నేహానికి ఇచ్చేటువంటి ఒక నిజమైన నిర్వచనంగా నేను భావిస్తాను. అలాగే ఈ రోజున ఇక్కడికి వచ్చేసినటువంటి పేరెంట్స్, అలాగే ఉత్తమ గురుబ్రహ్మ అవార్డు తీసుకుంటున్నటువంటి ఉత్తమ టీచర్స్, ఇన్స్టిట్యూషన్స్ ఛాత్రాలయ పురస్కారం అందుకుంటున్న వారు అండ్ సొసైటీ, ఫ్రెండ్స్, మీడియా మిత్రులందరికీ చివరిగా అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు ఈ దేశంలో ఏదైనా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఆ వనరులను సద్వినియోగం చేసుకోవాల్సింది, వాటిని ఎంతగా సానపడితే ఈ దేశ భవిష్యత్ అనేది ఒక మల్టీఫోల్డ్ యాక్షన్ అనేది మనకు కనపడుతుంది. మిగతా దేశాల లిస్టులో వరుసలో కనుక చూస్తే చివరిలో కాకుండా మన పైన ఉండి మన వైపు చూసుకునేటువంటి ఆ ఫోకల్ పాయింట్గా మనం అవ్వాలి అని కోరుకున్నటువంటి నా ప్రియతమైనటువంటి చిన్నారులు అందరికీ ఈరోజు అవార్డ్స్ తీసుకుంటున్నటువంటి ఈ యంగ్ జీనియస్ పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలతో, అభినందనలతో సుచరిటీ ఫౌండేషన్, సుచరిటీ అనగానే మనకు గుర్తుకొచ్చేది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటువంటి ఒక సంస్థ, హాస్పిటాలిటీలో ఉన్నటువంటి ఒక సంస్థ. కిరణ్ అన్నప్పుడు ఈ రెండింటితో పాటుగా నేను కనపడేది ఒక బల్గేరియా దేశానికి సంబంధించినటువంటి అధికారిక ప్రతినిధిగా తెలంగాణ, ఆంధ్ర ఆనరీ కాన్సుల్ జనరల్గా నేను ఈ 2 రాష్ట్రాలకు నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను. రాష్ట్రపతి గెజెట్ నోటిఫికేషన్ ద్వారా అపాయింట్ అయ్యి
బట్ ఈ రెండింటి కంటే కూడా వృత్తి వేరు ప్రవృత్తి వేరు అని అంటారు. ప్రవృత్తిలో మనకు తృప్తినిచ్చేది ప్రవృత్తి, వృత్తి అనేది మనకు భక్తి, మనకు అన్నం పెడుతుంది. అది లేకపోతే నేను ముందు నిలబడలేను, ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయలేను. అది కూడా ఒక నిబద్ధతతో చేస్తూ దానితో పాటుగా నాకు ఇష్టంగా నేను నా వ్యాపారాన్ని స్టార్ట్ చేసిన 32వ సంవత్సరంలోనే ఇది కూడా సుచిర్ ఇండియా ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేసి దాన్ని ఎక్కడ ఆపకుండా నాకు తోచినంతగా నా పరిధిలో ఉన్నంతగా నేను ప్రయత్నం చేస్తూనే వస్తున్నాను. అందులో భాగంగానే నేను ఒక 3 గ్రామాలను దత్తత తీసుకోవడం జరిగింది. ఆ 3 గ్రామాలలో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటే కాకుండా అక్కడ వాళ్ళ లోపల అంటే బ్యాక్ టు విలేజెస్ ఒక రివర్స్ మైగ్రేషన్, అంటే పట్టణాలకు పోయిన వాళ్ళని కూడా వాళ్ళకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేలాగా చేస్తూ విలేజెస్కి ఎలా తీసుకురావాలి. అలాగే ఒక 50 స్పెషల్ చిల్డ్రన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే బ్లైండ్ డెమ్ అండ్ డెఫ్ అండ్ అంటే విజువల్లీ ఛాలెంజ్డ్ మెంటలీ ఛాలెంజ్డ్ పిల్లలందరినీ చూసుకునేటువంటి ఒక 3000 మంది పిల్లలు నేను అసోసియేట్ అయి ఉన్నాను. దానికంటే నాకు 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 అత్యంత చాలా తృప్తినిచ్చే ఈ విషయం ఏంటంటే నేను సంకల్ప్ దివస్ అని నా బర్త్డే లాగా సెలబ్రేట్ చేసుకోకుండా 28 నవంబర్ రోజు నేను సంకల్ప్ దివస్ గా చేసుకుంటాను. ఆ రోజున భారతదేశంలో చాలా గొప్పగా ఉన్నటువంటి కిరణ్ బేడి, అన్నా హజారే, జాకీ నర్బుతం అండ్ అలా చెప్పుకుంటూ పోతే సుందర్లాల్ బహుగుణ వీళ్ళంతా కూడా ప్రతి సంవత్సరం ఒక్కొక్కసారి వస్తారు. ఈసారి కూడా మనకు సోను సూద్ గారిని ఈసారి మనము పిలవడం జరిగింది. సో ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క వారిని పిలుచుకొని వాళ్ళందరి మధ్యలో 28 నవంబర్ సంకల్ప్ దివస్ గా చేయడం జరుగుతుంది. సో ఈ రోజున ముఖ్యంగా ఈ రోజున ఈ యంగ్ జీనియస్ సర్ శ్రీరామన్ యంగ్ జీనియస్ అవార్డ్స్ విషయానికి వస్తే ఈ రోజున అవార్డ్స్ తీసుకుంటున్న వాళ్ళందరికీ అభినందిస్తూ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మిమ్మల్ని అందరినీ అవార్డ్స్ కు అంటే దాదాపు 1,00,000 మంది స్టూడెంట్స్ రాశారు. అందులో 450 మంది పిల్లలు ఈ రోజున ఇక్కడికి వచ్చారు. రాసిన వాళ్ళందరికీ అభినందిస్తూ అవార్డ్స్ ఇస్తున్నాము. మీ అందరికీ కూడా మరొక్కసారి ఒక విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నాను. ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్, పేరెంట్స్, స్పెషల్లీ ప్రతి స్టూడెంట్ ఒక పేరెంట్ ఉన్నాడు. దయచేసి వాళ్ళని యంత్రాలుగా చూడకండి. ప్రతి డయాస్ మీద నేను చెప్పేది ఒకటే, యంత్రాలుగా చూడకండి. వాళ్ళ లోపల ఉన్నటువంటి సృజనాత్మకతను బయటికి తీయడానికి చూడండి. ఎక్కడ మనకు బాధేస్తుందంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి టెక్ కంపెనీలో మన వాళ్ళు ఉన్నారు, ప్రతి టెక్ కంపెనీని డ్రైవ్ చేసేటువంటి సిఇఓస్ మన వాళ్ళు ఉన్నారని. కానీ ఆ టెక్ కంపెనీని మనం తయారు చేసేటువంటి వాళ్ళుగా మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం? నిన్న మొన్న వచ్చినటువంటి చాట్ జిపిటిని మనం డామినేట్ చేసేటువంటి డీప్ సీక్ ఒకటి వచ్చింది. అలాంటి ఎన్నెన్నో వస్తున్నాయి. వాటన్నిటిలో ఆ యూనికార్న్ కంపెనీస్ని కానీ లేదా ప్రపంచాన్ని శాసిస్తే టెక్నాలజీ పరంగా కానీ లేదా ఒక టెక్నాలజీ అంటే ఒక యాప్ని డెవలప్ చేయడమే కాదు, మనకున్నటువంటి ఇజ్రాయెల్లో 1 acre ఒక చిన్న గదిలో 1 acre డెవలప్ చేసేటువంటి వ్యవసాయ పరమైనటువంటి టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు. ఇలాంటిది మనకు ఒక మనుషుల్ని తయారు చేస్తామో అమెరికాకో లేకుంటే యూరోప్కో మనం పంపిస్తున్నాం అనేది కాకుండా మా పిల్లలు కూడా రేపటి దేశ భవిష్యత్తును శాసించే మనుషుల్లాగా కావాలి. మాకున్నటువంటి పిల్లల్ని అంటే మనం ఏదో టీవీలో చూస్తూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటాం. బట్ నా పిల్లలు కూడా ఒక సెలబ్రిటీ అవ్వాలి, ఈ దేశానికి గర్వకారణం అవ్వాలి. మనం ఒక అలెగ్జాండర్ ఫ్లెమింగ్ తీసుకుంటారు, లేకపోతే ఒక గెలీలియన్, మిగతా వాళ్ళందరినీ ఇలాంటి గొప్ప గొప్ప మేధావులలో చూసినప్పుడు నా ఇంట్లో పుట్టిన ఒక అబ్బాయి ఒక అమ్మాయి కూడా అలాంటి వాళ్ళని చేయాలి అన్న ఉద్దేశంతో ఫస్ట్ నోబెల్ అంటే సర్ సివి రామన్ మన భారతదేశానికి ఫస్ట్ నోబెల్ను తీసుకొచ్చిన ఆ గొప్ప మహానుభావుడి పేరు మీద మనం సర్ సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డు ఒలింపియాడ్ని కండక్ట్ చేసి మిమ్మల్ని ఎక్కడి దాకా తీసుకొచ్చి చేయడం. మీ లోపల నుంచి కూడా అలాంటి మనుషులు చేయకపోతే నేను చేసే ప్రయత్నం అంతా కూడా ఒక నిరర్ధకంగా వ్యర్థంగా మారిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరికీ, టీచర్స్ అందరికీ, ఇన్స్టిట్యూషనల్ హెడ్ అందరికీ నేను రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీ మీద ఉన్నటువంటి ఒక గొప్ప గురుతర బాధ్యత ఉంది. అండ్ పేరెంట్స్ అందరికీ కూడా చెప్తున్నాను, ఈ రోజు అవార్డు తీసుకున్న తర్వాత నాకు తెలుసు ఒక విజయనగరం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి జిల్లా నుంచి ఇక్కడ ఒక పిల్లలు ఉన్నారు. మీరు చాలా కష్టపడి మీరు నిన్న రాత్రి బయలుదేరారు, బహుశా లేదా మార్నింగ్ బయలుదేరి అంత దూరం వచ్చి గొప్ప మనుషుల చేతుల మీదుగా మీరు అవార్డు తీసుకుంటున్నారు. దీన్ని ఒక అవార్డును ఒక అలంకరణగానో లేకుంటే ఒక టెంపరీ ఒక బూస్ట్ గానో తీసుకోకండి. ఈ రోజు తీసుకున్నది మీరు ఒక 5-10 ఏళ్ల తర్వాత మీరు మా అబ్బాయి ఇలాంటి అవార్డులు తీసుకున్న తర్వాత ఇన్స్పిరేషన్ తోటి ఇలా గొప్పవాడయ్యాడు, ఇలా గొప్ప సృష్టికర్త అయ్యాడు, ఒక గొప్ప అంకురార్పణకు నేను బీజం అయ్యాడు అని అనుకున్న రోజున అంతకంటే గొప్ప ఆనందం సుచిర్ ఇండియా ఫౌండేషన్కి ఉండదు. సో నేను మళ్ళీ ఒక్కసారి మీ అందరికీ కూడా అభినందిస్తూ మీ లోపల నుంచి కూడా ఒక గొప్ప విశ్వ అంకురార్పణలు జరిగేటువంటి
ఒక ఒక బీజాలు మీ నుంచి రావాలి. మీ పిల్లలందరినీ కూడా అలాంటి గొప్ప సైంటిస్టులుగాను, సైంటిస్ట్ అంటే ఒక సైన్స్ గురించే కాదు, ప్రతి దాంట్లో సైన్స్ ఉంటుంది. అలాంటి ఒక గొప్ప మేధావులను మీరు తయారు చేసేటువంటి ఒక పేరెంట్స్ కు మీరు పెట్టుకోండి. ఒక అమెరికాకు పంపించేటువంటి లేదా ఇక్కడ ఒక ఐఐటి ఐఐఎం చేసేసి మా పని అయిపోయింది అమెరికాకు పంపించాము, ఇక్కడి నుంచి మా పిల్లలు అక్కడ ఏదో సెటిల్ అయిపోయారు, వాళ్ళు ఇక్కడికి ఎలాగో తిరిగి రారు అనుకునేటువంటి అలాంటి ఆలోచన ధోరణికి దూరంగా ఉండండి. సో మీ అందరికి కూడా మళ్ళొక్కసారి అభినందిస్తూ ఈ రోజున ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ విచ్చేసి మీకు అవార్డ్స్ ఇవ్వడానికి వచ్చినటువంటి ఒక పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా ఈ సందేశాన్ని మీరు కూడా ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు బయట ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా మీరు తీసుకెళ్లాలని కోరుకుంటూ జై హింద్.